కాలం కలిసి వచ్చి గెలుపుకు కారణ జన్ములు కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భావోద్వేగానికి లోనైన మా యువత మంచి జరుగుతుంది, మా అవకాశాలు మెరుగవుతాయి, మేము ఆశించిన ఫలితాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో వాళ్ళకు బాధ్యతను అప్పచెప్పితే విశ్వాసఘాతకులుగా మారి మీకు అన్యాయం చేసి నమ్మక ద్రోహులుగా ఈ చరిత్రలో నిలిసిపోయినరు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకున్నాను. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. మీ నేపథ్యం ఏదైనా ఉండొచ్చు, ఒక ఉపాధి హామీ కూలి కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మారుమూల ఆదివాసి గూడాలలో ఉండే ఓ గిరిజన బిడ్డ అయి ఉండొచ్చు, లేకపోతే దళిత వాడల్లో నుంచి వచ్చిన నిర్లక్ష్యానికి లోనైన జాతి అయి ఉండొచ్చు, లేదా పట్టణ ప్రాంతాలలో చదువుకున్న యువకులు అయి ఉండొచ్చు. మీరు ఈనాడు చైతన్యం కలిగి 4 లక్షలకు పైగా పరీక్షలకు అప్లై చేసుకొని 3 లక్షల మంది పోటీ పడితే అందులో నుంచి 562 మంది సెలెక్ట్ అయినారు. మా చీఫ్ సెక్రటరీ గారు 1:700+ అన్నాడు. నేను అలా అనుకోవడం లేదు. 1:3 lakhs, ప్రతి ఒక్కడికి ఇంకొకటి పోటీనే. పరీక్షలు రాసిన 3 లక్షల మంది ప్రతి నిరుద్యోగ యువకుడితోని పోటీ పడ్డట్టే. ఇది 1:700+ స్లాట్స్ కింద డివైడ్ చేసి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కాదు. మిమ్మల్ని ప్రతివాడు పక్కవాడికే పోటీ. అన్న తమ్ముడు పోటీ పరీక్ష రాస్తే అన్నకు తమ్ముడు పోటీ, తమ్ముడికి అన్న పోటీ. 562 మంది ఈరోజు మీరు ఎంపిక అయినరు అని అంటే 3 లక్షల మందితోని పోటీ పడి మీలో ఉన్న నైపుణ్యాన్ని, మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న పట్టుదలను ప్రదర్శించి ఈనాడు శిల్పారామం వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎంపిక అయినరు.